ఈ వీడియోలో కొంతమంది వ్యక్తుల మొహాలను బ్లర్ చేయడం జరిగింది. వారికి వ్యక్తిగతంగా ఈ వీడియో ద్వారా ఏదైనా సమస్య వస్తుందేమనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. దయచేసి గమనించగలరు. విశాఖపట్నం నగరం అంతా వాటర్ సప్లై చేసే టీఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. అసలు నిజంగానే టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో నీటి కొరత ఉందా లేదనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా, ఇక్కడ ఎన్ని వాటర్ ట్యాంకర్లు వెయిటింగ్ లో ఉన్నాయో ఇక్కడే అర్థమవుతుంది విశాఖకు నీటి సమస్య ఎంత మేరకు ఉందో. ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్న లెక్కలకి ప్రస్తుతం ఉన్న వాటర్ షార్టేజీకి అస్సలు పొంతం లేకుండా ఉంది. ఇక్కడేమో అసలు వాటర్ సమస్య లేనట్లుగా అధికారులు ఇక్కడ బోర్డులో చూపిస్తుంటే నగరవాసులు మాత్రం వాటర్తో ఇబ్బంది పడుతున్నారు. ఇంత అభివృద్ధి చెందిన నగరంలోని ఇంకా వాటర్ సమస్యలు వస్తున్నాయంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? విశాఖపట్నంలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో నగరవాసులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. దీనిపై వీబీసీ ఆన్ టీవీ టీఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వాటర్ వస్తున్నాం అనుకుంటారు పబ్లిక్. వాటర్ లేని ఆడే వేస్ట్, వెళ్ళిపోతే ఆడే వెళ్ళిపోతారు. ఎన్ని ట్యాంకులు వస్తాయి నార్మల్గా అయితే? అంటే ఇక్కడ 5-6 రౌండ్లో అవుతున్నాయి అనేసి అంటున్నారు. ఊరికంటే దాటిన విశాఖ నగర రోజువారీ అవసరాలకు దాదాపు 65 నుండి 85 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. ఇందులో అత్యధిక భాగం ఏలేరు రిజర్వాయర్ మరియు గోదావరి పైప్ లైన్ వ్యవస్థ ద్వారానే సరఫరా అవుతుంది. అయితే వర్షాలు తగ్గడం మరియు రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో అధికారులు నీటి విడుదలపై కోతలు విధిస్తున్నారు. మరోవైపు నగరంలో నీటి డిమాండ్ పెరగడంతో వాటర్ ట్యాంకర్ ఆటోలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సాధారణ రోజుల్లో వాటర్ ఆటో డ్రైవర్లు జీవీఎంసీ అధికారుల వద్ద నుంచి ట్రిప్పుకు 40 రూపాయలకు నీటిని కొనుగోలు చేసి బయట హోటళ్లు మరియు వ్యాపారులకు 350 రూపాయలకు విక్రయించేవారు. ప్రతిరోజు 5 నుండి 6 ట్రిప్పులు వేసేవారు. కానీ ప్రస్తుతం నీటి కొరత పెరగడంతో అదే ట్యాంకర్ ధర బయట మార్కెట్లో 450 రూపాయల నుండి 500 రూపాయలకు చేరింది. ట్యాంకర్ యజమానులు తక్కువకు నీటిని కొని ఎక్కువకు అమ్ముకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో విశాఖలో నీటిని అధిక ధరకు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఈ నీటిని కేవలం ప్రజల తాగునీటి అవసరాలకే ఇవ్వాలి, వ్యాపారాలకు కాదన్న ఉద్దేశంతో జీవీఎంసీ అధికారులు ట్రిప్పులపై ఆంక్షలు విధించారు. గతంలో రోజుకు 6 ట్రిప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం 3 ట్రిప్పులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. దీంతో తమ ఉపాధి దెబ్బతిని కష్టకాలం నడుస్తుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ నా వెనకాల మీరు చూసుకున్నట్టయితే రిజర్వాయర్ లెవెల్స్ అని చెప్పి నేమ్ ఆఫ్ రిజర్వాయర్, నిన్నటి లెవెల్ ఎంత ఉంది, ఈరోజు లెవెల్ ఎంత ఉందో ఇక్కడ మనకు లైవ్లో చూపిస్తున్నారు. ఇక్కడ చూస్తే యాక్చువల్ లెవెల్ ఎంత, ఉన్న లెవెల్ ఎంత, ఈరోజు లెవెల్ ఎంత అంతా చూపిస్తున్నారు. చూస్తే కేవలం చాలా తక్కువ తేడా మాత్రమే కనిపిస్తుంది. మరి అంత నిండుగా వాటర్ ఉన్నప్పుడు నగరవాసులకి వాటర్ ఇబ్బంది లేకుండా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఇక్కడ మనకు ముందున్న సమస్య. అంతేకాకుండా వ్యాపార సముదాయాలకి ఇక్కడ తరచుగా వాడుకుని ఎవరైతే వాటర్ ట్యాంక్ని ఫిల్ చేసి నగరం అంతా తిప్పే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు 3 లేదా 4 రౌండ్లకు మాత్రమే వాటర్ ఇస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఇచ్చే ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్త ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు టీఎస్ఆర్ కాంప్లెక్స్లో పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడే ఫిల్అప్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ రోజు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటర్ సప్లై చేసే ఎవరైతే ఈ చిన్న ట్యాంక్ వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సిటీ పరిధిలో ఉన్న మొత్తం ఎవరైతే చిన్న చిన్న వ్యాపార సముదాయాలు ఉంటాయో వాళ్ళకి వాటర్ కావాల్సినంత ఇవ్వలేని పరిస్థితి. అయితే ఇక్కడ వాటర్ ట్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అధికారులు వీధుల్లో కూడా వెళ్ళి వాటర్ సప్లై చేయండి అంటున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే
ఇంత ఇస్తామని చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మాకు ఇంత వాటర్ కావాలని అడుగుతున్నారు. అయితే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది, బట్ సప్లై మాత్రం చాలా తక్కువగా ఉంది. డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా లేనప్పుడే సమస్యలు తలెత్తుతాయి అనే అంశాన్ని కనీసం అధికారులకు ఎందుకు అర్థం అవ్వట్లేదు, అధికారులు ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారు అనేదే ఇక్కడ మన ప్రధాన అంశంగా చూడొచ్చు. అక్కడ ఉన్న బోర్డుకి ఇక్కడ వస్తున్న వాటర్ సప్లైకి అస్సలు సంబంధమే లేదు. ఇక్కడ నగరవాసులు కూడా వాటర్తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అలాంటి కథనాలు BBC ఆన్ టీవీ ప్రచారం చేసిన విషయం మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి విశాఖ ప్రజలు ఎంత మేరకు నీటి కొరతగా ఇబ్బంది పడుతున్నారో గమనించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడం, అధికారుల నియంత్రణలో మరియు పెరిగిన డిమాండ్, వీటన్నింటి మధ్య చివరకు సామాన్య ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి ఎద్దడిని నివారించేందుకు యంత్రాంగం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కొన్ని నెలల క్రితం నుంచి ఇన్ని వేలు బయటలేదు, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుందని. మీరు ఎక్స్పెరిమెంట్ వచ్చేది వెళ్ళిపోయేది ఇంతకుముందు, ఇప్పుడు అలా కాదు, అన్ని స్టాక్ అయిపోయి వాటర్ లేకుండా స్టాక్ అయిపోయింది అన్నమాట. పెద్దవాళ్ళలో ఇస్తున్నారు అన్న అయ్యాస్పండి పెద్దవాళ్ళలో లారీలు కట్ట అక్కడ ఆఫీసర్ ఎవరో మాని అక్కడన్నా అలా 20 దూరం ఆఫీసర్ సార్ ఆపి కానీ బళ్ళు నేను వచ్చాయి వరకు వాటర్ కేజీటీ అయిపోయింది కదా, కేజీటీ కాదు పెద్దవాళ్ళు ఆఫీసర్ ఇక్కడ మొదలు ఆఫీసర్ వచ్చేస్తారు. ఇప్పుడు లారీలన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ కరెక్ట్గా లేదు. వచ్చారా అసలు ఇంతకీ రోజు ఇక్కడికి వచ్చారా? వీళ్ళు ఎవరైనా వచ్చారని మీరు ట్యాంక్ ఓనర్లా? ఇవాళ లేదు, ఇవాళ ఇలా ఉంటే మెయిన్ ప్రాబ్లం వాటర్ మాపులేషన్ బాగోలేదు. అంటే ఇవ్వడం ఆ విషయం చెప్తున్నారా? ఇవ్వడం బాగోలేదు. ఇంత పూర్వం వల్ల ఉండే కాదు, వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అప్పుడు ఉన్న వాళ్ళు కాదు, 2 KL 6 KL 12 KL 10 KL R&B హైవేలో ఉండేవి. ఇక్కడ ఓన్లీ 1 KL ఉంది పూర్వం, తర్వాత 2 KL యాడ్ అయ్యింది. ఇప్పుడు 2 KL 1 KL ఇచ్చేలా ఉంటే పర్వాలేదు. ఇక్కడ సిటీ అంతా కూడా తక్కువ. అలాగే హెవీ వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టడం వల్ల వాటర్ అక్కడ నుంచి ఇక్కడ పంపింగ్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, గతంలో ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఇలాంటి సమస్య 30 years సర్వీస్, ఇక్కడ 30 సంవత్సరాలు సర్వీస్. కొన్ని ఎందుకు రిజర్వాయర్ నుండి వాటర్ వస్తుంది అక్కడికి? నిజమే రాలేదని చెప్తున్నారు, వస్తుందో రాలేదని మనకి తెలియదు. రావట్లేదని అంటున్నారు. అంటే రిజర్వాయర్లో వాటర్ లేక ఆల్రెడీ ముడసర్లో కొంచెం ఎండిపోయింది. ముడసల్లో ఎండిపోతుంది, అది ఎప్పుడు ఎండిపోతుంది. అక్కడి నుండి ఇక్కడికి రావాలి కదా. ముడసల్లో పెద్ద లెక్క ఏం కాదు, ముడసల్లో 6 సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, 6లో వాటర్ కానీ ముడసల్లో వాటర్ లేకపోతే ఇక్కడ నుంచి పంపింగ్ అవుతుంది 6లో. ఇక్కడికి దేని నుండి వస్తుంది? తాటిపూడి, గోదావరి, రైవాడ వీటి నుండి వస్తుంది. మరి ఎంత వాటర్ ఇబ్బంది వచ్చినప్పుడు ముందస్తు ఏదో జాగ్రత్త పడాలి కదా. ముందస్తుగా అవగాహన లేదు. ఏంటంటే బిఫోర్గా ఎలక్ట్ అయి ఉండేవారు, ఇప్పుడు ఇంజనీర్లు ఎలక్ట్ లేదు. ఇంకేంటే అవగాహన లేదు వాళ్ళకి. ఇప్పుడు మిమ్మల్ని కాలనీలో కూడా వెళ్ళి వాటర్ పంపింగ్ చేయమంటున్నారట. అలాగే సార్, నిన్న రైల్వే తీసుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి అక్కడ పైప్ వేసి నేను ఎక్కడే చేస్తాను, నా బండిలో ఉండదు 100 అడుగులు ఇంట్లోకి. ఎక్కడి నుంచి ఈ బళ్ళొట్టుకు వెళ్ళాం మేము. అంటే ఫ్రీగానా డబ్బులుగా? డబ్బు అమౌంట్ మీ అమౌంట్ కాదనట్లేదు, అమౌంట్ ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడికి అయితే వేస్తాం, ఇసుకైనా వేస్తాం, ఇబ్బంది లేదు. నెమ్మదికి వెళ్ళి నెమ్మదికి వచ్చేస్తున్నాం. అయినా సరే మాకు ఏత్తవేవా అన్నట్టు మాట్లాడుతుంది. మేమే చేయగలం సార్. వాళ్ళే ప్రజలు అడుగుతున్నారా? మరి అధికారులకు ఏమని చెప్పారు ఈ విషయాలు? మాకు రైల్వే ఎలా తెలియదు వేరే గారు ఎప్పుడైనా సరే ఆయన పట్టించుకోలేదు. నగరంలో నీటి సమస్య ఏ విధంగా ఉందో మేము చెప్పడం కాదు, చెవిలారా మీరు విన్నారు, కల్లారా చూశారు. ఇప్పటికైనా సమస్యలను తీర్చాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో టీమ్ BBC.